మష్రూమ్ పచ్చి రొయ్యల ఫ్రై. మష్రూమ్ పచ్చి రొయ్యల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్స్, పచ్చి రొయ్యలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము చక్కగా వాటిని ఫ్రై చేసేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకి ఈ మష్రూమ్స్ ప్లస్ పచ్చి రొయ్యలు రెండు కూడా షేప్ ఏంటంటే ఇలాగా సెమీ సర్కిల్ లాగా ఉంటాయి కాబట్టి చూడటానికి కూడా విజువల్గా అది మనకి రెండు ఒకటేలాగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి ఇచ్చే పోషకాలు మాత్రం టోటల్లీ డిఫరెంట్. అఫ్కోర్స్ మష్రూమ్లో కూడా కొంత ప్రోటీన్ ఉంటుంది. మనకి పచ్చి రొయ్యల్లో కూడా చాలా ప్రోటీన్ అనేది చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ప్లస్ మనకి నాన్ వెజిటేరియన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, నాన్ వెజ్ని తగ్గించాలి అనుకున్న వాళ్ళు ఇలా కలుపుగా తీసుకుంటే మాత్రం క్వాంటిటీ డెఫినెట్గా తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయింది కదా, ఆయిల్ యాడ్ చేద్దాము. ఫస్ట్ కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి దీన్ని లెంత్ వైజ్ కట్ చేస్తున్నాను. అవి ఫ్రై అయ్యే లోపల మనము మష్రూమ్ కూడా కట్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెము బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఈ కర్రీకి. సో చక్కగా ఫ్రై చేద్దాం. సో చక్కగా కట్ చేసేసుకుంటున్నాను కదా వీటిని. ఆల్మోస్ట్ మనం ఎంతైతే నాన్ వెజ్ తీసుకుంటామో అంత ఈక్వల్ మష్రూమ్స్ తీసుకుంటే కనుక నాన్ వెజ్ క్వాంటిటీని తగ్గించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కొంచెం లైట్ బ్రౌన్ అవుతున్నాయి కదా. సో కొంచెము ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయితే ఫ్రైకి బాగుంటుంది కాబట్టి అందుకని బ్రౌన్గా చేస్తున్నాను. రెడీ. నెక్స్ట్ పచ్చి రొయ్యలు ఫస్ట్. ఫస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం ఉప్పు, సో ఫస్ట్ ఈ పచ్చి రొయ్యల్ని చక్కగా నూనెలో వేగనిద్దాం. ఉప్పు పసుపు మనం ఇందులో యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ పచ్చి వాసన నీచు వాసన అదంతా కూడా పోతుంది. సో మంచిగా అపెటైజింగ్గా రెడీ అవుతుంది. అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుని మనము కుక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము మష్రూమ్స్ యాడ్ చేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ టేస్ట్ ఎన్హాన్సర్. ఇందులో మామూలుగానే మష్రూమ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. దానికి మనం ఇప్పుడు కొంచెం అంత కొబ్బరి అలాగే మిరియాల పొడి ఈ రెండు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్, ఒక ప్రత్యేకమైన టేస్ట్ దీనికి వచ్చేస్తుంది అనమాట. సో మష్రూమ్స్ అనేవి టేస్ట్ ఎన్హాన్సర్ లాగా కూడా పనికొస్తూ ఉంటాయి. మనం ఏ డిష్లో అయినా సరే మష్రూమ్స్ని కొంచెం యాడ్ చేసుకుంటే కనుక రుచి అనేది పెరుగుతుంది అన్నమాట. మనకి అది అపెటైజింగ్గా కూడా అవుతుంది, అది రుచి అనేది పెరుగుతుంది. అందుకని వీటిని సూప్లో కనుక యాడ్ చేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది కదా. సో
సో నెక్స్ట్ మష్రూమ్స్ యాడ్ చేసేసుకుందాం. కొంచెమంత కారం, మిరియాల పొడి, 3 రకాలైనటువంటి కారం యాడ్ చేస్తాం ఇందులో. పచ్చిమిర్చి, తర్వాత మిరియాల పొడి, తర్వాత కారం, ధనియాల పొడి, కొబ్బరి, ఎండు కొబ్బరి, అలాగే కొంచెం అంత కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం అంత వాటర్ యాడ్ చేసి కుక్ చేద్దాం. వాటర్ అంతా అయిపోయే వరకు మనం దీన్ని చక్కగా కుక్ చేస్తే చక్కగా కుక్ అయిపోతాయి. మనకి మష్రూమ్ పచ్చి రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. నీళ్ళంతా తగ్గిపోయింది, మొత్తం డ్రై అయిపోయింది. మీకు ఇంకా డ్రై కావాలంటే ఇంకా డ్రై చేసుకోవచ్చు, సో లేకపోతే ఇలా తీసేసుకోవచ్చు. సో చూడటానికి చాలా చక్కగా ఉంది, మొత్తం అన్ని పచ్చి రొయ్యలాగా ఉన్నాయి. సో వీటిని సర్వ్ చేసేసుకుందాము. కొద్దిగా గార్నిష్ చేస్తున్నాం. మష్రూమ్ పచ్చి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మష్రూమ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పుట్టగొడుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. శరీర అవయవాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు తోడ్పడతాయి. మష్రూమ్స్లో ఫ్యాట్ ఉండదు, అలాగే క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని బరువు తగ్గే డైట్లో చేర్చితే గనక బరువు ఈజీగా తగ్గొచ్చు. మష్రూమ్స్లో సోడియం తక్కువగా ఉంటుంది, అలాగే కొలెస్ట్రాల్ ఉండదు. అందుకే వీటిని బీపీ ఉన్నవారు, అలాగే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునేవారు వారి ఆహారంలో చేర్చుకుంటే గనక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్లో ఇమ్యూనిటీని బలపరిచే ఫైబరు, విటమిన్లు, మినరల్లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల వీటిని వర్షాకాలంలో రెగ్యులర్గా తీసుకుంటే ఇన్ఫెక్షన్లు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.